హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిస్తాను. గోబీ లాలీపాప్స్. గోబీతో లాలీపాప్లు ఎలా చేసుకోవాలో మనం చాలా సింపుల్ గా మన ఇంటి దగ్గర చేసుకునే విధానం. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, సింహం వేట సీను వంట తగ్గేదే లేదు. మరి ఇంక మనం వెళ్ళి వంట మొదలు పెట్టేద్దామా? రండి. ఫ్రెష్గా ఉండే కాలీఫ్లవర్ తీసుకొని మోటార్లు నీళ్లు పెట్టామంటే దీంట్లో బూచులు గీసులు ఉన్న అన్ని పరార్ చక్కగా కడుక్కుందాం. ఈ నీళ్ల ఫోర్స్ కి దీంట్లో బూచులు ఉన్నా కూడా ఎగిరిపోతాయి ఫ్రెండ్స్. చాలా చక్కగా మోటార్ నీళ్ళలో వేసి చక్కగా వాష్ చేసుకున్నాను. గబ్బ గబ్బ గబ్బాని చేసుకొని ఇక తగ్గేదే లేదు, తినేయాలి ఫ్రెండ్స్. చక్కగా మనం ఇప్పుడు గోబీని లాలీపప్పుల లెక్కన కట్ చేసుకుందాం. లాలీపప్పుల లాగా పీస్ మనం ఎలా కట్ చేసుకోవాలంటే చూసారా, ఇక్కడ నేను ఈ విధంగా చూసారా, ఇప్పుడు దీన్ని ఇలా పెద్ద పెద్ద పీసులుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. గోబీ లాలీపప్పుల కోసం మనము ఎప్పుడు కూడా గోబీ పెద్ద సైజు ఉండే పువ్వుగా తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇది ఇప్పుడు మనము లాలీపప్ ఇలా తయారు చేసుకొని దీన్ని ఇలా తింటూ ఉంటే అబ్బా వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పువ్వు అయితే 1.5 kg ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పుడు దీనికి కావలసిన మసాలాలు మనం ఎలా చేసుకోవాలో మసాలాలు వేసి కలుపుకుందాం. పెద్ద సైజు తాంబాల తట్ట ఒకటి తీసుకొని పసుపు 1 స్పూన్ వేసుకుందాం, కారం 3 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడినంత, గరం మసాలా 1 స్పూన్, గోబీ 65 మసాలా 1 స్పూన్, పట్టా లవంగాలు యాలకులు దంచుకున్న ఈ 3 ఆ పొడి. నాకు చాలా ఇష్టం ఈ పొడి, అయితే ఫ్లేవర్ భలే ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వేసి 4 నిమ్మకాయలు కట్ చేసి ఇప్పుడు ఇందులో పిండుకుందాం. 6 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి ఇందులో వేసుకుందాం. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత కమ్మటి పెరుగు వేసుకొని కలుపుకుందాం. పెరుగు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా మసాలా కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా మనం కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ ఇప్పుడు ఇందులో వేసుకుందాం. మీరు ఇందులో కోడిగుడ్డు వేసుకునేటట్టుకుంటే వేసుకోండి, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు మసాలా మంచిగా లాలీపప్పులకి మసాజ్ చేద్దాం. చూసారా, చక్కగా ఈ విధంగా మనము కలుపుకోవాలి. మనం స్టార్టింగ్ లో మసాలా ఎక్కువ అనుకోని ఉంటారు. చూసారా, అంటున్నట్టుగా మసాలా అయితే పట్టున్నది. సో ఈ విధంగా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మసాలా ఈ విధంగా ఉంటే మనకు చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మనం మసాలాలో ఫస్ట్ కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లవర్ ఒక 100 గ్రాములు వేసుకొని ఇప్పుడు మనం చక్కగా లైట్ గా వాటర్ అప్లై చేసుకుంటూ కలుపుకుందాం. చూస్తున్నారా, ఇలా చక్కగా వాటర్ వేసుకొని లైట్ గా ఇప్పుడు మనము ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చాలా చక్కగా మనము ఇప్పుడు మసాలా అయితే కలుపుకున్నాము. ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకునేద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం. ఆయిల్ 1 లీటర్ వేసుకుందాం. ఆయిల్ అయితే చక్కగా వేడెక్కింది ఫ్రెండ్స్. మనము 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న గోబీ లాలీపప్పులు ఇప్పుడు ఆయిల్లో మనం వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఒకటిగా అలా వేసుకోవాలి. మనము గోబీ వేసుకున్న వెంటనే గరిటె పెట్టి అయితే కలపకూడదు ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలా. ఇలా సన్నని మంట మీద చక్కగా ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే మసాలా గోబీకి పట్టుకొని మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు గరిటె పెట్టి చక్కగా ఓపిగ్గా చూసారా
ఈ విధంగా కలుపుకోవాలి. మరలా కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, సన్నని మంట మీదనే మనం అయితే వేపుకోవాలి. ఎందుకంటే మనం గోబీ పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్ అయితే ఉడకదు. సన్నని మంట మీదనే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, చాలా చక్కగా ఈ విధంగా మనకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీల్చి ఇలా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చక్కగా మనకు వేగిపోయాయి. ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. మిగతా ఉన్న లాలీపప్పులు కూడా ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా వేపుకుందాం. నేను చూపించిన విధంగా మీరు మీ ఇంటి దగ్గర చేశారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగానే మీరు చెయ్యండి. మీ పిల్లలు ఏం చెప్పారో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్ గా మనకి గోబీ లాలీపప్పులు అయితే రెడీ అయిపోయాయి. ఇక తగ్గేదేలే, మనం టేస్ట్ చేయాల్సిందే. చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నది. ఫ్రెండ్స్, మీకు చాట్ మసాలా కావాలనుకుంటే వేసుకోండి, నాకైతే అవసరం లేదు. సో నేను ఇట్నే తినేస్తాను. ఇక నేనైతే ఆగలేకపోతున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇలా నిమ్మ చెక్క తీసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ మీద ఇలా పిండుకుందాం. ఇలా పిండుకొని ఆహా, దీని మీద ఒక చొక్క, దాని మీద ఒక చొక్క, దీని మీద ఒక చొక్క, దీని మీద ఒక చొక్క అట్లా వేసుకున్నామంటే ఆహా, ఇంకా తిందామా. రావమ్మ గోబీ లాలీపప్ప. అబ్బా, ఇలా గోబీ లాలీపప్పు చల్లని సాయంత్రం వేళ పచ్చని పొలాల మధ్య చేసుకొని తింటా ఉంటే అబ్బా, టేస్ట్ అయితే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. నాకైతే మాటలు రావలేదు ఫ్రెండ్స్. భలే భలే, చాలా బాగుంది. ఇదే విధంగా నేను చూపించినట్టుగా మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు చాలా వరకు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి. మీరు ఆదరిస్తే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వంట వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మరొక వంటకంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.